For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. ఏపీలో మందు బాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగకు ముందే ప్రైవేట్ మద్యం షాపులకు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అయితే గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా భారీ ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించిన మంత్రి రవీంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ప్రైవేటు వైన్ షాపుల నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే 2 ఏళ్ల కాల పరిధిలో నూతన మద్య పాలసీలను ప్రభుత్వం ఖరారు చేయనున్నారు. ఈ నెల 12 నుండి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లోకి రానున్నట్లు తెలియజేశారు. అయితే మొత్తం 3,396 మద్యం షాపుల లైసెన్సులకు తాజాగా ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నేటి నుండే దరఖాస్తుల నిర్వహణ ప్రక్రియను ప్రారంభమవుతున్నట్లు తెలియజేశారు. అయితే మద్యం షాపులు నిర్వహించుకునే వారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. అయితే ఒక్క దరఖాస్తుకు 2 లక్షల రూపాయల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 11న జిల్లా కలెక్టర్ నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులను కేటాయించనున్నారు. అయితే ఈ నెల 12వ తేదీ నుంచి లైసెన్సులు దరఖాస్తులు కొత్త షాపులకు ప్రారంభించి అమ్మకాలు చేపడతారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే గనక ప్లీజ్ like and share.